సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై కొమరోలు మండల ప్రజలకు విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కొమరోలు మండల అభివృద్ధి అధికారి సత్యం తెలిపారు. ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలపై ప్రకాశం జిల్లా కొమరోలు మండల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి సత్యం తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలో పలు ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులతో కలిసి భవన నిర్మాణ దారులకు స్థలాల కొనుగోలుదారులకు జీఎస్టీ వలన ఇప్పుడు తగిన ధరలకు గతంలో ఉన్న ధరలకు మధ్య వ్యత్యాసాన్ని కూడా తెలిపినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం తీసుకువచ్చిన బంపర్ ఆఫర్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డబ్బులు ఆదా చేసుకోవాలని కోరారు. మండలంలోని అన్ని పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు జీఎస్టీపై ప్రజలకు ర్యాలీల ద్వారా సమావేశాల ద్వారా పూర్తి అవగాహన కలిగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు దేవరశెట్టి బ్రహ్మయ్య, జయరాం రెడ్డి, మండల పరిషత్ కార్యాలయ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. కొమరోలు మండలంలో గత నెల 25వ తారీఖు నుంచి కూడా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో పేద మధ్య తరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. దాదాపు ఇప్పటి వరకు 3 వారాలు ఈ కార్యక్రమాలు జరుపుతూ వచ్చాం. ప్రజలకు అవగాహన అయితేనేమి, తర్వాత పాఠశాలల్లో క్విజ్ పోటీలు, తర్వాత కాంపిటీషన్స్ అయితేనేమి, తర్వాత ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పించడానికి ట్రాక్టర్ ర్యాలీస్ అయితేనేమి, బైక్ ర్యాలీస్ అయితేనేమి, తర్వాత సెమినార్లు అయితేనేమి, అలాగే మరి రైతులకు కూడా మరి ఏ విధంగా ఈ జిఎస్టీ వలన లాభాలు వచ్చాయో, కొత్త జిఎస్టీ వలన సూపర్ జిఎస్టీ వలన ఎలాంటి లాభాలు వచ్చాయో, పాత రేట్లు కొత్త రేట్లకు ఉన్న తేడాను వాళ్ళకి తెలియపరిచి అన్ని కొత్త రేట్లలోనే సూపర్ జిఎస్టీలో మరి కొని రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని తెలియపరుస్తూ వచ్చాం. అలాగే ప్రజలకు కూడా గృహోపయోగ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితేనేమి, హోమ్ గుడ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా పాత రోజుల్లో పాత జిఎస్టీ కింద ఉన్న పాత రేట్లు, కొత్త జిఎస్టీ కింద ఉన్న కొత్త రేట్లు, అంటే దానికి దీనికి మధ్యలో మరి మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉండటానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మనము ఈ రోజు నుంచి 4వ వారంలోకి వస్తున్నాం. 4వ వారంలో భాగంగా ఈరోజు 14వ తేదీ అక్టోబరు 2025న మండల పరిషత్ సిబ్బంది, తర్వాత మండలంలోని అధికారులు, అలాగే స్థానిక పంచాయతీ కార్యదర్శులు, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కూడా మరి భవన నిర్మాణ యజమానులు ఏదైతే ఇంతకు ముందు కొంటున్నారో, సిమెంట్ అయితేనేమి, ఇనుమైతేనేమి, తర్వాత ఏదైనా భవన నిర్మాణ మెటీరియల్ ఏదైతే కొంటున్నారో దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో గత రేట్లు ఎలా ఉన్నాయి, తర్వాత ఇప్పుడు జిఎస్టీ తగ్గిన తర్వాత రేట్లు ఎలా ఉన్నాయి, దాంట్లో భాగంగా కన్స్ట్రక్షన్లో ఎంత ఆదాయం వచ్చింది ఈ రోజుల్లో అనే దాన్ని వాళ్ళకి తెలియపరిచాం. దాంట్లో భాగంగానే ఈరోజు 2వ ఈవెంట్గా డెవలపర్స్, బయట మనకి ఈ వెంచర్స్ చేసి డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంతకు ముందు ఫ్లాట్కున్న రేటు, ఇప్పుడు ఫ్లాట్కున్న రేటు, దాంట్లో జిఎస్టీ వలన మరి ప్రజలకు మధ్యతరగతి వారికి మరి ఫ్లాట్స్ కొనేటప్పుడు ఎంత లాభం వస్తుంది అనేది తెలియపరిచాం. ప్రజలు ఈ విషయంలో అలాగే భవన నిర్మాణ యజమానులు అయితేనేమి, డెవలపర్స్ అయితేనేమి ఈ కొత్త జిఎస్టీ వలన చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రజలందరూ గమనించి, వ్యాపారులు గమనించి, భవన యజమానులు గమనించి మరి కొత్త జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకంలో లాభాలు పొంది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.